వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. శనివారం సాయంత్రం మొదలైనటువంటి రచ్చ ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. హ్యాష్ ట్యాగ్స్ పేరుతోటి ఇష్టం వచ్చినట్టు వ్యక్తిత్వ హననం చేసుకుంటూ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ని టార్గెట్గా చేసుకొని తెలంగాణలో ఉన్నటువంటి ఆయన ప్రత్యర్థులు చేస్తున్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి సంఘటన తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుటుంబాన్ని చుట్టుముట్టినటువంటి వివాదం. ఆయన కుమారుడు బండి సాయి భగీరథ్ పై నమోదైన పాక్సో కేసు కేవలం క్రిమినల్ ఆరోపణ మాత్రమేనా, లేక దీని వెనుక రాజకీయ వ్యూహం ఉందా అన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చకు దారితీస్తోంది. వెయిట్ ఫర్ ఎ సెకండ్. పాక్సో కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఎక్కడ దాకా వచ్చింది? అసలు ఇందులో పిల్లలను తీసుకురావడానికి సంబంధించినటువంటి వ్యవహారం ఏంటి? డిసెంబర్ 31న జరిగినటువంటి సంఘటన. 31st పార్టీలో సన్నిహితంగా తిరిగినటువంటి పిల్లలు దాన్ని తీసుకొచ్చి కరెక్ట్గా నరేంద్ర మోడీ హైదరాబాద్లో అడుగు పెట్టడానికి కొద్ది గంటల ముందు పాత వీడియోలు, అంతకుముందు జరిగినటువంటి ఘటనలు, వీటన్నిటినీ కూడా విపరీతంగా వైరల్ చేస్తూ, పైపెచ్చు టైటిల్లో నేను మెన్షన్ చేశాను, బండి సంజయ్ టార్గెట్ బండి సంజయ్, నాకు ఎవరు ఫోన్ చేయలేదు, మరి అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, నిన్న మొత్తం అంతా కూడా డిజిటల్ మీడియాలో ఒకటే ప్రశ్న, ఒక డిస్కషన్ నడుస్తుంది. ఒకానొక ఛానల్లో పనిచేసి గత 3 ఏళ్ల నుంచి బండి సంజయ్ దగ్గర పనిచేస్తున్నటువంటి సంగప్ప అనేటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఇప్పుడు బండి సంజయ్ గారి తరఫున మొత్తం అన్ని మీడియా సంస్థలని, డిజిటల్ ప్లాట్ఫామ్స్ని, సోషల్ మీడియా అకౌంట్స్ని అన్నిటినీ మేనేజ్ చేస్తున్నాడు. ఫోన్లు చేసి మరి అవన్నీ తీసేసేయండి, ఇది పాక్సో కేసు కాదు, హనీ ట్రాప్ అని ప్రచారం చేయండి అంటూ చేశాడు అని చాలామంది నాకు ఫోన్ వచ్చిందని చెప్పి చాలా గట్టిగా ప్రయత్నించారు. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ సభ జరుగుతున్న సమయానికి కూడా బండి సంజయ్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. సో ఇక్కడ బండి సంజయ్ గురించి ఒక మాట మాట్లాడుకోవాలి. ఒక సామాన్య స్థాయి కార్యకర్త నుంచి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా, ఆ తర్వాత కేంద్ర సహాయ మంత్రిగా ఎదిగినటువంటి బండి సంజయ్ ప్రయాణం రాష్ట్ర రాజకీయాల్లోనే ప్రత్యేకమైంది. ఎస్, ఆయన దూకుడుగానే ఉంటారు, కానీ ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉంటారు. తెలంగాణలో బీజేపీకి మాస్ బేస్ తీసుకొచ్చినటువంటి నాయకుడిగా ఆయనకి గుర్తింపు ఉంది. ముఖ్యంగా హిందుత్వ ఎజెండా, బీసీ వర్గాల మద్దతు, దూకుడు రాజకీయ శైలి ఆయన్ని ప్రత్యర్థులకి సవాల్గా నిలిపాయి. అలాంటి సమయంలోనే ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని వివాదం రావడం యాదృచ్ఛికం కాదు అనేది ఆయన అనుచరుల భావన. ఈ కేసులో ఉన్నటువంటి ఆరోపణలు చాలా తీవ్రమైనవే. బాలిక తల్లి చేసిన ఫిర్యాదు ప్రకారం వేధింపుల అంశం ఉండగా, మరోవైపు సాయి భగీరథ్ ఇది హనీ ట్రాప్ అని చెప్తున్నారు. ఒక మహిళ తన కుమార్తెను ఉపయోగించి బ్లాక్మెయిల్ చేసింది, కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది, ఇప్పటికే డబ్బులు కూడా చెల్లించాల్సి వచ్చింది అనేది ఆయన వాదన. అంటే ఒకవైపు పాక్సో ఆరోపణలు, విచ్ ఇస్ బేస్లెస్ అలిగేషన్స్, పాక్సో అవసరం లేనటువంటి దాంట్లో కూడా పాక్సో తీసుకొచ్చారు. ఇక్కడ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. మనందరం కోర్ట్ అనేటువంటి ఒక సినిమా చూసాం. కోర్ట్ అనే మూవీలో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కేవలం ఒక గదిలో కూర్చుని ఉన్నారు. బయటికి చూసినటువంటిది ఆ ఫోటోలు. మనకి తెలిసిందే కదా, ఆ రూమ్లోకి వెళ్ళారు. వెళ్ళిన వెంటనే అవతల వైపు లాయర్ చెప్పింది ఏంటి, ఆ అమ్మాయి మైనర్, ఆ అమ్మాయి దగ్గర సెక్స్ జరిగిపోయింది కాబట్టి ఇమ్మీడియట్గా పాక్సో పెట్టేసేయాలి, మైనర్ మీద దాడి జరిగినట్టే, తనకి అంగీకారం అయినా కాకపోయినా మైనర్ కాబట్టి అని చెప్పి. ఇక్కడ కూడా అదే లాజిక్ని ఉపయోగించుకొని గతంలో పార్టీలకు వెళ్ళినటువంటి ఫోటోలు కావచ్చు, సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలు కావచ్చు, లేదంటే తనే చెప్పినట్టుగా అనేక ఆలయాలకి వెళ్ళినటువంటి సందర్భాలు కావచ్చు, వీటన్నిటిని ఉపయోగించుకొని కరెక్ట్గా నరేంద్ర మోడీ వచ్చే సమయానికి కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ని టార్గెట్ చేయాలి అంటే వేరే ఆరోపణలు కానీ, ఆయనకి కాంట్రాక్ట్లో లేదంటే అవినీతి ఆరోపణలో ఏవీ లేవు కాబట్టి, బండి సంజయ్ మనకి ఎక్కడ దొరకడు కాబట్టి కుటుంబాన్ని టార్గెట్ చేసుకుంటే సరిపోతుంది అనేటువంటి ఒక ఆలోచనతోటి క్రియేట్ చేసినటువంటి నెరేటివ్ నిజంగా జరిగి ఉంటే ఈ పాటికి ఎప్పుడో కేసు అయి ఉండేది. అసలు ఆ అమ్మాయి ఎవరు ఏంటి అనేది బయటకు వచ్చి ఉండేది.
తర్వాత పోలీసులు బయట పెట్టినా పెట్టకపోయినా కోర్టులో ట్రయల్ అయ్యి ఉండేది. ఇవేవీ లేవు. 5 నెలల తర్వాత పైపచ్చి ఇప్పుడు ఇంకొక ఆరోపణ చేస్తున్నారు ఏంటంటే, బండి సంజయ్ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన మేనేజ్ చేశాడు, పోలీసులు కేసు పెట్టడానికి జంకుతున్నారు, ఇప్పటిదాకా మేనేజ్ చేశారు అని. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? ఏదైనా తప్పు జరిగింది అంటే ఒకవేళ రేవంత్ రెడ్డి బండి సంజయ్కి పర్సనల్ టార్గెట్ అయ్యుండొచ్చు, కాకపోవచ్చు. కాంగ్రెస్కి బీజేపీ మాత్రం డైరెక్ట్ టార్గెటే కదా. ఇదిగో కేంద్రంలో సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ తన అధికారాన్ని ఉపయోగించుకొని ఇక్కడ పోలీసుల్ని మేనేజ్ చేస్తూ ఇగో ఇలా చేశాడు, తన కొడుకు చేసినటువంటి తప్పులు ఇవన్నీ కప్పిపుచ్చడానికి ఇదంతా చేశాడని రేవంత్ రెడ్డి ఎప్పుడో బీజేపీని టార్గెట్ చేసి ఉండేవాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలేషన్స్ వాట్ దే హ్యావ్. ఖచ్చితంగా చేసి ఉండేవాడు. ఈ పార్టీకి తప్పే జరిగి ఉంటే జైల్లో ఉండేవాడు భగీరథ్ కూడా. కానీ తనే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి నన్ను ఇలా బెదిరిస్తున్నారు, ఇలా చేస్తున్నారు, వాళ్ళ తల్లి ఏమో ఆత్మహత్య చేసుకుంటానంటోంది అని చెప్పి కంప్లైంట్ ఇచ్చి ఇలా కేసు పెట్టమని పోలీసులను కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు అని చెప్పారు. ఈ బ్లాక్మెయిల్. సో దీంట్లో ఎలా అయిపోయిందంటే ఒక పక్కన రాజకీయం, ఇంకో పక్కన సామాజిక న్యాయ కోణాల కలయికగా ఈ కేసు మొత్తం మారింది. ఇక్కడ బండి సంజయ్ ఎలా ఎదిగారు అనేటువంటి ప్రస్థానం అందరికీ తెలిసినటువంటిదే. డబ్బుందా? లేదు. రాజకీయ పలుకుబడి? ఎస్. తను మెట్టు ఎదుగుతూ ఒక్కొక్క అడుగు ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ ఈ స్థాయి దాకా వచ్చారు. అందుకని చెప్పే ఆఖరికి ఇన్విటేషన్ కార్డులో బండి సంజయ్ పేరు కూడా తీసేసే దాకా కూడా చాలామందికి నిద్ర పట్టలేదు. కానీ ఈ కుట్ర కోణం తెలుసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కూడా ఆయన్ని ఆ రాజకీయ వేదిక మీదకి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. అక్కడ కూడా మెన్షన్ చేశారు ఇలా కుట్రలు చేస్తున్నారు అని. అంత ఈజీగా వదిలేస్తాడు రేవంత్ రెడ్డి బండి సంజయ్ తప్పు చేశాడు, లేదు కొడుకు తప్పు చేశాడు ఇలా అంటే? లేదు కదా. దెన్ ఇక్కడ ఎక్కువ చర్చకి దారితీసినటువంటి ఇంకొక పాయింట్ ఉంది. రాజకీయ పార్టీల ప్రతిస్పందన, ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి నేతలు బండి సంజయ్ రాజీనామా చేయాలి, దీని మీద సిబిఐ విచారణ జరపాలి అంటూ చాలా దూకుడుగా మాట్లాడుకుంటూ వెళ్ళారు. కానీ బీజేపీ వర్గాలు మాత్రం దీన్ని రాజకీయ టార్గెటింగ్గా వాళ్ళు చెప్పారు. మీడియాలో పూర్తి వివరాలు రాకముందే సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభమైపోవడం, హ్యాష్ట్యాగ్ క్యాంపెయిన్లు నడవడం, ముందస్తు నెరేటివ్ సెట్ చేయడం, ఇలాంటి అంశాలన్నీ కూడా కుట్రకి సూచనలుగా వాళ్ళు చూపిస్తున్నారు. వాస్తవానికి ఇదే కదా. ఎందుకంటే చాలామంది ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్, జర్నలిస్టులుగా చెప్పుకునేటువంటి ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ కూడా ప్రతి ఒక్కళ్ళు చేసేటువంటిది, మాకు ఫోన్ చేశారు, ఫోన్ చేసి ఇది కేవలం హనీ ట్రాప్ అని మాత్రమే చెప్పండి, ఇంకేది కాదు అన్నారు, మమ్మల్ని మభ్యపెట్టడానికి, మమ్మల్ని లోబరుచుకోవడానికి ప్రయత్నాలు చేశారు అంటూ ఒక తప్పుడు నెరేటివ్ని ఇప్పటికీ ప్రజల్లోకి పంపిస్తున్నారు. వాళ్ళకున్నటువంటి ఒక పాజిటివ్ ఇమేజ్ని బేస్ చేసుకొని. వై? ఎందుకు చేయాలి ట్రయల్? డిసెంబర్ 31 జరిగింది అనేటువంటి సంఘటనని మే 10వ తారీఖు దాకా ఎందుకని చెప్పి అసలు ఎవరు పట్టించుకోలేదు. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో, ఒక విద్యార్థిగా ఉన్నటువంటిది, మీరు నేను కాలేజీల్లో కొట్టుకోలేదా, ఎవరిని కొట్టలేదా? ఎన్నో ఉన్నాయి. ఆ సంఘటన పిల్లల మధ్య జరిగినటువంటి సంఘటన కానీ దాన్ని చూడాలి తప్ప ఇంకోటి కాదు. అట్ ద సేమ్ టైం దానికి బండి సంజయ్ గారు ఏదైనా ఇంట్లో చర్యలు తీసుకుని ఉండొచ్చు, అది బయటికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన ఎదుగుతున్నటువంటి తీరు చూసి ఇది ఎవరి కుట్ర అనుకోవాలి? కేవలం బండి సంజయ్ వల్ల తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది, బలపడుతుంది. బికాస్ దానికి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. తెలంగాణలో బీజేపీకి మాస్ ఇమేజ్ అనేటువంటిది వచ్చింది అంటే, ఈ మాత్రం అన్న పలుకుబడి వచ్చింది అంటే దానికి ఖచ్చితంగా బండి సంజయ్ చేసినటువంటి పాదయాత్ర కారణం, ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. అట్ ద సేమ్ టైం 48 మంది కార్పొరేటర్లని సింగిల్గా ఆయన నించోపెట్టి మరీ గెలిపించుకున్నాడు. మరి ఇవన్నీ కూడా ఆయన గెలుపుకి, ఆయన నిబద్ధతకి సూచీలే కదా. ఇలాగే ఉంటే రేపొద్దున ఇక్కడున్నటువంటి సాంప్రదాయ పార్టీలు, ఒక జాతీయ పార్టీ, ఇంకొక ప్రాంతీయ పార్టీ, ఈ రెండిటికి ఎక్కడ అవకాశాలు పూర్తిగా సన్నగిల్లిపోతాయో, ఎక్కడ మళ్ళీ రాజకీయంగా స్తబ్దుగా ఉండాల్సి వస్తుందో అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది కలిసి చేసినటువంటి కుట్రగానే దీన్ని భావించాల్సి వస్తుంది. సో ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, న్యాయం నిజంగా బాధితురాలకి జరగాలా, లేక రాజకీయ ప్రత్యర్థిని బలహీనపరచడమే అసలు లక్ష్యమా? ఎందుకనంటే భారత రాజకీయాల్లో కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ నాయకుల్ని ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నాలు కొత్తవి కాదు.
ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి వివాదాలు రాజకీయ రంగు దాల్చడం అనేది చాలా సహజం. అయితే ఈ కేసు ఎంత రాజకీయంగా కనిపించినప్పటికీ పోక్సో వంటి చట్టాల కింద వచ్చిన ఆరోపణలు తేలిగ్గా తీసుకోవడం కూడా ప్రమాదకరమని అంటున్నారు. ఒకవేళ ప్రమాదకరం కాదు, ఇది పోక్సో ఆరోపణల కిందకి రాదు అని చెప్పడానికి ఆధారాలు నా దగ్గర ఉన్నాయని భగీరథ్ చెప్తున్నాడు. కానీ ఇది పోక్సో కిందకే వస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. బాధితురాలి వాదన, సాక్ష్యాలు, దర్యాప్తు ఇవి చట్టపరంగా పూర్తిగా పరిశీలించాల్సినటువంటి అంశాలే. దీని మీద మీడియా ట్రయల్ కూడా అవసరం లేదు. అట్ ద సేమ్ టైం బిఫోర్ మీడియా ట్రయల్ వాస్తవాలు ఏంటనేది పరిశీలించాలి. ఎందుకు ఇప్పుడే వచ్చింది? కేవలం నరేంద్ర మోడీ తెలంగాణలో అడుగుపెట్టిన క్షణాన్ని ఈ వివాదం ఎందుకు తీసుకొచ్చారు? ఎవరినైనా ఇదే సమయంలో రాజకీయంగా దెబ్బతీయడానికి కుటుంబ సభ్యుల్ని ఆయుధాలుగా ఉపయోగిస్తే అది కూడా ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. సో ఇప్పుడు దర్యాప్తు సంస్థల ముందు ఈ కేసు అంతా నిలబడింది. ఇది వేధింపుల కేసా లేక బ్లాక్మెయిల్ మరియు రాజకీయ కుట్ర కలయిక అన్నది ఆధారాలు, విచారణ తేల్చాలి. ఒకటి మాత్రం స్పష్టం, ఇది వ్యక్తిగత స్థాయిని దాటి తెలంగాణ రాజకీయాల్లో పెద్ద నెరేటివ్ వారుగా మారిపోయింది. కంప్లీట్గా చాలామంది చెప్పేటువంటి విషయం, బండి సంజయ్ గారి అభిమానులు కాదు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు, సామాన్యులు సైతం చెప్తున్నటువంటి అంశం, ఇది కేవలం బండి సంజయ్ ఎదుగుదలని ఓర్చుకోలేక ఆయన ప్రత్యర్థులు తీసుకొచ్చినటువంటి వివాదం తప్ప ఇంకొకటి కానే కాదు. ఇందులో బండి సంజయ్ ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తాడు, నరేంద్ర మోడీ ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తాడు అనడానికి కూడా ఇందులో ఏదీ లేదు. అలాగే ఇప్పుడు ఆల్రెడీ దీనికి సంబంధించి విచారణ జరుగుతోంది. ఎవరైతే బాధితురాలు అని చెప్పబడుతోందో ఆ కుటుంబం గతంలో కూడా ఇలాగే ఏమన్నా చేసిందా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటనేది కూడా చెక్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళు అసలు ఈ పాటికి మీడియా ముందుకు వచ్చేసి ఉండాలి. ఆ తల్లి ఎవరైతే ఉన్నారో నా కుమార్తెకి అన్యాయం జరిగిపోయింది అని చెప్పి మీడియాకు వచ్చేసి ఉండాలి. ఎందుకంటే చూస్తూనే ఉన్నాం కదా, అక్కడైనా ఇక్కడైనా చాలామంది మహిళలు ముందుకు వచ్చి ఇదిగో ఫలానా వాళ్ళు నన్ను ఇచ్చేశారు, ఇలా చేశారు, ఇలా అయింది, ఇగో ఇలా జరిగింది, మాకు అన్యాయం అని. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ బయటికి రాలేదు, మాట్లాడలేదు. కేవలం పోలీస్ స్టేషన్ చుట్టూనే తిరుగుతోంది. దాన్ని సోషల్ మీడియాలో ఒక యుద్ధంగా మారుస్తూ బండి సంజయ్ని టార్గెట్ చేయడానికే ఇదంతా చేస్తున్నారు అన్నది మాత్రం 100కి 100% వాస్తవం. ఖచ్చితంగా చెప్పుకోవాలి ఇది. ఎందుకంటే ఒక నెరేటివ్ ఎవరినైనా మీరు కావాలంటే చెక్ చేసుకోండి. మొన్నటి నుంచి కూడా ఏ సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ, ఏ డిజిటల్ మీడియా ఛానల్స్ కానీ, ఏ శాటిలైట్ ఛానల్స్ కానీ ఏ నెరేటివ్ని ముందుకు తీసుకెళ్ళాయి అనేది. ఏ ఒక్కళ్ళు కూడా ఇది కుట్ర అని మాట్లాడాల. ప్రతి ఒక్కళ్ళు ఇదిగో అన్యాయం చేశాడు బండి సంజయ్ కొడుకు అనేది మాట్లాడారు తప్పితే ఇందులో కుట్ర కోణం ఉందని ఎవరు మాట్లాడాలి. బికాజ్ వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి. అది కేవలం రాజకీయ కుట్రపూరితమైనటువంటి సంఘటన కాబట్టి. ఒకవేళ, ఎందుకంటే కాయిన్కి అటువైపు ఇటువైపు కూడా చూడాలి. కేవలం ఒకవైపే చూసి మిగతా దాన్ని వదిలేయడానికి వీల్లేదు. ఒకవేళ నిజంగానే భగీరథ్ తప్పు చేస్తుంటే ఇన్ని రోజుల పాటు ఆగేటువంటి అవసరం లేదు, అప్పుడే కేసు పెట్టుండేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రమే పెట్టడం ఇదేమి యాదృచ్ఛికం కానే కాదు. ఇది పక్కా ప్రీ ప్లాన్డ్ కుట్ర, ప్రీ ప్లాన్గా చేసినటువంటిదే. దీనివల్ల ఉపయోగం, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇంకా పుంజుకోలేదు. బండి సంజయ్ లాంటి కార్యకర్తని బయటికి పంపించేస్తే భారతీయ జనతా పార్టీకి ఇక్కడ జవసత్వాలు ఉండవు. ఇక మిగతా వాళ్ళందరినీ ఎలా కావాలంటే అలా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. రాజకీయంగా పూర్తిగా తొక్కేసేయచ్చు. బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక నేత, ఒక సామాన్య కార్యకర్త తన కష్టంతో, తన నిబద్ధతతో, తన రాజనీతితో ఈరోజు కేంద్ర సహాయ మంత్రిగా, ఇంకా మాట్లాడితే కేంద్ర మంత్రి కూడా అవ్వాలి. కానీ ఉంటాయి కదా పాలిటిక్స్, అందులో వాళ్ళకి ఉన్నటువంటి లెక్కలు ఇవన్నీ చూసుకొని ఆయనకి సహాయ మంత్రి, అది కూడా అమిత్ షా తీసుకెళ్ళి తన తరువాత తనంతగా అక్కడ కూర్చోబెట్టుకున్నాడు. రికగ్నిషన్ వచ్చింది. కానీ రాజకీయ కుట్రలకు కూడా ఇక్కడే తెరలేచింది. అందులో భాగంగానే ఇక్కడ కుటుంబాన్ని కూడా ఇందులోకి తీసుకొచ్చి వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలను ఒక్కసారి చూస్తే నిజంగా తప్పు జరిగిందా అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఫోటోలు తీసింది భగీరథ్ కాదు, ఫోటోలు తీసుకుంది సదరు యువతి. మరి అలాంటప్పుడు ఇక్కడ కుట్ర అనడానికి ఇది సరిపోదా? సరిపోతుంది కదా. కానీ ఇవేవి మాకొద్దు. సాయి భగీరథ్ కొట్టేశాడు, సాయి భగీరథ్ ఇచ్చేశాడు, అలా బూతులు తిట్టేశాడు, ఇది మాత్రమే. పాతవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు కొత్తగా ఇందులో ఒక నెరేటివ్ క్రియేట్ చేయాలి. తెలంగాణలో మోడీ వచ్చిన రోజే బీజేపీ పరువు పోవాలి. దట్టు అదే వేదిక మీద బండి సంజయ్ కూడా ఉంటాడు కాబట్టి, ఆయనకి సహాయ మంత్రి ఇచ్చారు కాబట్టి. ఇదే నెరేటివ్ తీసుకెళ్లారు.
ఉంటుంది. రేపన్న రోజు ఖచ్చితంగా దీనికి రిపర్కషన్ ఉంటుంది. బండి సంజయ్ అంత తేలిగ్గా వదిలిపెట్టేటువంటి మనిషి అయితే డెఫినెట్గా కాదు. ఎందుకంటే రాజకీయంగా ఎన్ని ఆరోపణలన్నా చేయొచ్చు, తీసుకుంటారు. ఎందుకు మొన్న కూడా మాట్లాడారు కదా, వ్యక్తిగతంగా ఆయన టార్గెట్ చేస్తూ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు. కేటీఆర్ డ్రగ్ టెస్ట్కి రావాలి అన్న మాట ఒకటే అన్నారు. కేటీఆర్ కొడుకు రావాలి, కేటీఆర్ భార్య రావాలి, కేటీఆర్ తల్లిదండ్రులు రావాలి డ్రగ్ టెస్ట్ అని ఎక్కడ మాట్లాడలేదు బండి సంజయ్. అందరిలాగే, అందరు ఎమ్మెల్యేలాగే రండి డ్రగ్ టెస్ట్కి రండి కేటీఆర్ అన్నారు. అయిపోయింది. అయిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడారు? వాళ్ళ స్థాయిని మర్చిపోయి సైతం తంబాకులో డ్రగ్స్ పెట్టి తింటావు కాబట్టే ఆయన వ్యక్తిత్వ హనం చేశారు. ఆయనకున్నటువంటి బాల్ హెడ్ని చూపించి, అందుకే నీకు బొచ్చుడిపోయి బట్టతలు వచ్చిందా అన్నటువంటి మాటలు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ నేతలు మాట్లాడారు. సో టార్గెట్ ఈజ్ వెరీ క్లియర్. బండి సంజయ్ని ఏ విధంగానైనా తెలంగాణ రాజకీయాల్లో లేకుండా చెయ్యాలి అనేటువంటిదే వాళ్ళ నెరేటివ్గా ఉంది తప్ప ఇంకొకటి కానే కాదు. చూద్దాం, ఇంకా విషయాలు చాలా బయటికి రావాలి. ప్రస్తుతానికి 100% ఇదైతే రాజకీయ కుట్రలో భాగంగానే జరిగింది అనేటువంటి నెరేటివ్ అయితే స్పష్టంగా ఉంది. పాక్సో కేసు అసలు ఫైల్ చేయడానికి కూడా దీంట్లో లేదు. కానీ అంత బలవంతంగా చేయాల్సి వచ్చింది అంటే ఎవరు టార్గెట్ చేశారు అనే విషయాలు కూడా బయటికి రావాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.